తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర నల్గొండ జిల్లా దురాజపల్లిలో జరిగే పెద్దగట్టు జాతర. ఈ వేడుక ఆదివారం మధ్యరాత్రి ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరగనుంది. మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత ఇది అతిపెద్దది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చిమ్మెంల మండలం దురాజపల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్టు గుట్టపై లింగమంతుల స్వామి కొలువై ఉన్నారు. ఈ జాతర దాదాపు 250 ఏళ్ల నుంచి జరుగుతున్నట్టు చరిత్ర చెబుతోంది. పెద్దగట్టు జాతర సందర్భంగా నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇవాళ అంటే సోమవారం సెలవు ప్రకటించారు. లక్షలాది మంది భక్తులు తరలి రానున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 5 రోజుల పాటు జాతర కోసం 2000 మంది పోలీస్ సిబ్బంది, 500 మంది వాలంటీర్లను నియమించారు. 68 సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ రోడ్, కోనేరు, వేపీ మార్గం, హైవేలపై వాహనాల శ్రేణి, తూర్పు మెట్ల వద్ద బందోబస్తు, భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇక దురాజుపల్లి పెద్దగట్టు జాతర సరళిని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తొక్కిసలాటకు తావులేకుండా స్వామిని భక్తులు దర్శించుకునేలా చూడాలని పోలీసులకు ఎస్పీ సూచించారు. పోలీస్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను పనితీరుపై ఆరా తీశారు. ఇక గుట్ట చుట్టూ భద్రతా చర్యలను తనిఖీ చేసి పోలీస్ బందోబస్తు పరిశీలించారు. జాతర సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. లింగమంతుల స్వామి జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు. పెద్దగట్టు జాతర మొదలైన క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా నడుపుతున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు 2 రోజుల పాటు వర్తించనున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి నుంచి వాహనాలు దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి వద్ద దారి మళ్లించి నల్గొండ వైపుగా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా తరలిస్తున్నారు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు కోదాడ వద్ద మళ్లించి హుజూర్ నగర్, నేరేడుచెర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా పంపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 మీదుగా మళ్లిస్తున్నారు. సూర్యాపేట నుంచి కోదాడ వెళ్లే వాహనాలను కుడుకుడ, ఐలాపురం, ఖమ్మం జాతీయ రహదారిపై మీదుగా రాఘవాపురం స్టేజ్ నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజలూరు స్టేజ్ వద్ద మళ్లించి కోదాడ, విజయవాడ వైపునకు పంపుతున్నారు.